దసరా సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా అటు శాసనసభ్యులు సేదరెడ్డి గారు కానీ, ఈఓ గారు కానీ, ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది జరగకుండా చూడాలన్న ముఖ్య ఉద్దేశంతోనే అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా అటు ఈఓ గారు కానీ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ అందరం కలిసి ఎక్కడ ప్రతి ఒక్కరికి భక్తులు వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఉన్న ఏర్పాట్లు కూడా క్యూ లైన్ సిస్టమ్ కూడా ఈ సంవత్సరం కొత్తగా మార్చడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. రాబో రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లాలో ఉన్న వారందరూ కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఓం శక్తి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈరోజు నుంచి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు వైభవంగా ప్రారంభమైనాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ క్యూ లైన్ల వల్ల భక్తులందరూ చాలా సులభతరంగా అరగంటలోపు దర్శనం చేసుకొని సంతోషం వ్యక్తం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ దేవస్థానాల అభివృద్ధిలో మాకు గత సంవత్సరం నుంచి కంటిన్యూగా ఈ దేవస్థాన యువగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ రెన్యువేషన్ చేయడం, జీర్ణోద్ధరణ తదితర కార్యక్రమాలన్నిటికీ కూడా మంచిగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 10 రోజుల్లో కూడా రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చినా కానీ సులభతరంగా దర్శనం చేసే విధంగా క్యూ లైన్లు అరేంజ్ చేయడం జరిగింది అన్ని శాఖల అధికారుల సహకారంతో. కావున భక్తులు అమ్మవారిని ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునే దానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయించున్నాం. ఉంటుంది. ఈరోజు అమ్మవారికి విశేషమైన శ్రవణం జరుగుతుంది. ఈ శ్రవణానంతరం అమ్మవారి ముందు చండీ కలశ స్థాపన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి అమ్మవారు దీక్షలో ఉంటారు. ఈ రోజు నుంచి మళ్ళా తిరిగి అమ్మవారికి మహర్నవమి రోజు రాత్రికి అమ్మవారికి మరలా అమ్మవారికి కుంభం పోసి కలశ ఉద్వాసన చేయడం జరుగుతుంది. అదే రోజు అమ్మవారికి మూలమూర్తికి ఎదురుగా ఒక శ్రీ విద్యా ఉపాసకురాలైన ఒక సువాసిని కూర్చోపెట్టి ఆ మూర్తికి ఆ అమ్మవారికి అమ్మవార్లు ఆవిళ్ళు ఆవాహనం చేసి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కలశ ఉద్వాసన చేసిన తర్వాత విజయదశమి రోజు మళ్ళీ తిరిగి అమ్మవారికి అభిషేకం మహాశ్రపణం అంటే ఈరోజు జరిగిన మహాశ్రపణం తిరిగి మహన్నమి రాత్రి మళ్ళా కలశ ఉద్వాసన అయ్యి కుంభం పోసిన తర్వాతనే విజయదశమి రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలోనే మళ్ళా అమ్మవారికి అభిషేకం జరిగిన తర్వాత మళ్ళా నూతన వస్త్రధారణ మళ్ళా బంగారు ఆభరణాలతో అమ్మవారికి విశేషమైన అలంకారం జరిగి అమ్మవారి దేదీప్యమానంగా విజయదశమి రోజు అభిషేకంలో దర్శనమైన తర్వాత దర్శనమిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి అమ్మవారు చాలా మహిషాసుర వర్ధన కోసం అలాగే మధుకైటబోలు రక్తబీజులు లాంటి రాక్షస సంహారం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం తాలుస్తూ వారిని సంహరించి అదేవిధంగా దేవి భాగవతంలో చెప్పినట్టుగా అమ్మవారు ఆ మహిషాసుర మర్దిని సంహారం తర్వాత ఈ యొక్క ఆయుధాలన్నీ అమ్మవారి కోసం ఆయుధాలన్నీ పోరాడతాయి. కాబట్టి అందరికీ ఆయుధాలు పూజ చేయమని కారణం కూడా ఎందుకంటారంటే అన్నీ కూడా అమ్మవారికి బండ సైన్య వజోద్యుక్త బాలా విక్రమ రంజిత మంత్రిణ్యాంబా విరచిత విశంఘ వధదోషిత లలితా సహస్రనామలో చెప్పబడినట్లుగా వీళ్ళందరూ కూడా అమ్మవారికి సైన్యాధ్యక్షులు. కాబట్టి అందరూ కూడా ఇవన్నీ యుద్ధం జరిగిన తర్వాత చక్కగా విశేషంగా జరుగుతాయి. కాబట్టి మహన్నమి రాత్రితో పూర్తయి విజయదశమి రోజు అమ్మవారికి శాంతమూర్తిగా దర్శనమిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యం అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాము. సర్వే జన సుఖినో భవంతు.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు 51వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ చండి అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గార్లచే పట్టు వస్త్రములు సమర్పణ. 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారము, 27వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము, 28వ తేదీ శ్రీ కాళికా అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గా అలంకారము, అక్టోబర్ 1వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము. విజయదశమి రాత్రి 9 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.